నమస్తే అండి. సార్, ఎయిడ్స్ పైన మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫిజిషియన్గా మీరు గుర్తింపు పొందారు. అసలు ఎయిడ్స్ పైన పరిశోధన చేయాలి, ఎయిడ్స్ పైన ఎందుకు మీకు ఆసక్తి కలిగింది? 1997లో నేను ఎండి మైక్రోబయాలజీ చేరానండి. మైక్రోబయాలజీ చేరినప్పుడు దేశవ్యాప్తంగా హెచ్ఐవి అప్పుడు ఇవాల్వ్ అవుతున్నటువంటి బయటపడుతున్నటువంటి ఎపిడమిక్ పాండమిక్ ఏ రకంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది, మన దేశానికి ఎంత మేరకు ప్రమాదం అనేటువంటి విషయం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలలో ఈ హెచ్ఐవి ఏ మేరకు ఉందనేటువంటి సర్వేలెన్స్ మొదలుపెట్టింది. సో ఆ సర్వేలెన్స్ మా డిపార్ట్మెంట్లో నేను ప్రధానంగా పాల్గొని ఆ సర్వేలెన్స్ని ముందుకు నడిపాను. సో దాంట్లో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే 1000 మంది గర్భిణీల్లో 16 మంది 1.6% హెచ్ఐవి బాధితులు ఉన్నారు, హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయిన వారు ఉన్నారు. అంటే అది మేము వాళ్ళకి చెప్పం, కేవలం అది సర్వేలెన్స్ కోసం చేస్తుంది. సో అప్పుడు నాకు అర్థమైంది, సో ఏదైతే దక్షిణాది ఆఫ్రికా దేశాల్లో ఎయిడ్స్ ఎంత విధ్వంసం సృష్టించిందో, ఇట్లాగా అక్కడ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయి శ్రామిక తరం ఏదైతే సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఎయిడ్స్ కష్టపడి పనిచేసి దేశాభివృద్ధికి పనిచేసేటువంటి దోహదపడేటువంటి యువతరం శ్రామిక తరం అంతా కూడా కొన్ని దేశాల్లో తుడిచిపెట్టుకుపోయింది, బాగా ష్రింక్ అయిపోయింది. సో ఇటువంటి పరిస్థితులు ఏదైతే పేదరికం, వైద్య సదుపాయాలు సర్వత్రా అందుబాటులో లేకపోవడం, అట్లాగే రకరకాల సంస్కృతిపరమైనటువంటి మహిళల పట్ల ఉన్నటువంటి నిర్బంధాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఈ చదువు లేకపోవడం, ఇవన్నీ ఆఫ్రికాలో దేశాల్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మన దేశం